హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా అందరికీ మోకాలు నొప్పులు అనే ప్రాబ్లం ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జీవనశైలి నిపుణులు జంగమయ్య గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ మోకాలు నొప్పులు నేను అన్నట్టు వయసుతో సంబంధం లేదు సార్. 35 ఇయర్స్ కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి, మోకాలలో గుజ్జు తగ్గిపోతుంది అంటున్నారు. ప్రధాన కారణాలు ఏంటంటారు? పసిపిల్లలు కూడా నడవలేకపోతున్నారమ్మా ఇప్పుడు. వాళ్ళు యాక్చువల్గా పీఈటీ క్లాసుల్లో స్కూల్కి వెళితే అక్కడ పీఈటీ చేయించేటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా చేయలేకపోతూ ఉన్నారు. ఇంటికి వస్తే ఎక్కడన్నా కొద్ది దూరం నడవాలంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. పెద్దవాళ్ళు ఎత్తుకోవాలంటే వాళ్ళ కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఈరోజు ఎక్కువగా శరీరంలో నరాల బలహీనత, రెండవది ఎముకల బలహీనత పట్టుదల లేకపోవడం. ఎముకల్లో పట్టు లేదు చాలామందికి, అంటే కాల్షియం లోపం వల్ల జరుగుతుంది ఇదంతా. సో మనము ఏమంటే మిల్క్ తీసుకుంటూ ఉంటాం, మిల్క్ ప్రోడక్ట్స్. సో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల మన కాల్షియం పెరగదు, కానీ శరీరంలో ఎముకలు ఇంకా బలహీనపడిపోతాయని చాలామందికి తెలియదు. సో ఎక్కువగా చాలామంది మిల్కే ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు వచ్చేటువంటి మిల్క్ అంతా కూడా ఏదంటే హార్మోన్ ఇంజెక్షన్స్ వేసి పాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి పశువులకి అందించేటువంటి మిల్క్. దీనివల్ల ఈ పాలు మనం తాగినామంటే ఆరోగ్యం కథ దేవుడెరుగు, కానీ అనారోగ్యం మాత్రం బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి మనం మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం దూరంగా ఉండి, పాలు పెరుగు వెన్నె నెయ్యిలకు కొంచెం దూరంగా ఉంటూ, కొంచెం మనం ఈ నువ్వులు ఇలాంటివన్నీ వాడుతూ ఉండాలి. వారంలో 2-3 రోజులైనా మనం నువ్వులు వాడాలి, అవిసెలు వాడాలి. అదేవిధంగా ఆకుకూరలు, మునగాకు, పాలకూర, అదే చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, ఇలాంటివన్నీ కూడా మనం వాడితే రెగ్యులర్గా వీక్లీ థ్రైస్ అనే 4 డేస్ కానీ మనం వాడితే ఇలాంటి సమస్యలు మనకు ఎదురు రావు. సో ఎముకలు తొందరగా మనం గుళ్ళ పాడకూడదు అనుకుంటే మొట్టమొదట నీళ్లు శరీరానికి అవసరమైనవి తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిసేపు వాకింగ్ చేయాలి. ఓకే. అదేవిధంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవాలి. మన మోకాళ్ళ కింది భాగం, మోకాళ్ళలో మనము ఎప్పుడైనా అట్లా తట్టి కూడా మనం నొప్పి తగ్గించుకోవచ్చు. ఎలా సార్? చిన్న చిన్న ఎక్సర్సైజులు మరియు మోకాళ్ళు ఒక్కటే కాదమ్మా, ఎక్కడైనా కానీ శరీరంలో కొన్ని మనకి ఇబ్బందులు జరిగినప్పుడు మనం ఇలా కాలు చాంపుకోవాలి. కాలు చాంపేసి మనమైనా కూడా కొట్టచ్చు. లేదంటే కింద నిలబడిన తర్వాత ఒక మనిషి సపోర్ట్తో కూడా ఇలా కొట్టచ్చు. ఇలా కొడితే మోకాళ్ళ నొప్పులు ఉదయం సాయంత్రం 2 సార్లు ఇలా కొట్టామంటే 50 సార్లు కొట్టామంటే తప్పకుండా మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకోటి, మనం తీసుకునే ఆహారంలో చింతపండును, నూనెని, ఉప్పుని, ఈ మూడింటిని జతపరిచి మనం ఎక్కువగా తీసుకుంటే మాత్రము జాయింట్ పెయిన్స్ ఎప్పుడు కూడా తగ్గవు జీవితంలో. రెండవది నిల్వ పచ్చళ్ళు. ఏంటి, మన ఆవకాయలు, ఇవన్నీ ఆవకాయ, నిమ్మకాయ, ఇవన్నీ పచ్చళ్ళు చేస్తారు కదా, నిల్వ పచ్చళ్ళు. ఈ నిల్వ పచ్చళ్ళని ఎక్కువగా ఒక మనిషి భోజనమే తినేస్తాడు. అంత పచ్చడి వేసుకొని మా దగ్గర కర్రీస్ ఏం లేవు ఇవ్వాలని చెప్పేసి మొత్తం భోజనం మీద అంతా కంప్లీట్ చేస్తాడు. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనకి. సో ఈ హ్యాబిట్స్ ఉంటే మాత్రము లైఫ్లో ఎప్పుడు కూడా నీ పెయిన్స్ తగ్గవు. నీ పెయిన్సే కాదు, జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గవు. మన బోన్ పైన ఎన్నో వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు డెవలప్ అవుతాయి. మన సయాటికా పెయిన్ రావచ్చు, మన లంబార్ డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు. వీటన్నిటికి కారణాలు ఏంటంటే మనం తీసుకునేటువంటి ఉప్పు, నూనెలు, చింతపండు అధికంగా వేస్ట్ పాడుకోవడం. వాటి వల్ల ఇవన్నీ తోడయ్యి, ఇప్పుడు ఉప్పు రుచులకు రాజు అంటాం కానీ రోగాలకు రారాజు అది. మరి దాన్ని మనం ప్రతిరోజు మనం దాదాపు 10-15 గ్రాములు తింటున్నాం, 20 గ్రాముల వరకు తినేస్తున్నాం. ఎన్నో రోగాలు. అసలు మనకు ఉప్పు అవసరమే లేదు. ఈ సహజమైన సోడియం మీకు ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆహారంలో కూడా సోడియం ఉంది. సోడియం, పొటాషియం 2 సమానంగా ఉంటాయి. 30/70, 30% సోడియం, 70% పొటాషియం ఉంటుంది. 84 లక్షల జీవరాశులు, పశుపక్షాదులన్నీ కూడా ఏ సోడియం తినవు, అదనంగా ఏ ఉప్పును తినవు. మరి వాటికి ఎలా వస్తుంది? వాటికి కూడా అవసరమే కదా సోడియం. మరి అవేం చేస్తున్నాయి? మనలాగా వంటలు చేసుకొని, రుచులు చేసుకొని, తయారు చేసుకొని తింటున్నాయా? మరి వాటికి సోడియం ఎట్లా? మనం ఆలోచించాలా లేదా? ప్రకృతిలో మరి ఒక రకమైన ఫుడ్ తింటున్నాయి, మరి వాటికి అన్ని పోషక విలువలు దొరుకుతున్నాయి కదా. మనం ఏదైతే మనం ఈ వైద్య పరిభాషలో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని
ఎన్నో రూపాల్లో ఎన్నో పేర్లతో పిలుచుకుంటున్నాం కదా. మరి ఈ పేర్లు ఈ మార్గాలు వాటికి తెలుసా? తెలీదు. మరి తెలియకపోయినా ఆరోగ్యంగా ఉన్నాయా లేదా? ఉంటున్నాయిగా. పిల్లల్ని కంటున్నాయా లేదా? అవేం సిజరేన్లు చేసుకోలేదు కదా, వాటికేం షుగర్లు ఒబిసిటీలు ఇవన్నీ ఏం లేవు కదా. మరి ఎలా సాధ్యమవుతుంది అది? మానవుడే ఇదంతా చేసుకున్నారు. మనం ఏదో తెలిసిపోయింది ఎక్కువగా తెలుసుకున్నామని చెప్పేసి మరీ ఎక్కువగా తెలుసుకొని ఎక్కువగా దాని డెసిషన్ తీసుకోలేక ఏవి పడితే అవి తినేసి రోగాలు బారిన పడుతున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది పశుపక్షాదులను చూసి నేర్చుకోవాలి. ఇంకోటి సార్, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి చాలా మంది కొన్ని చింతగింజల పొడని, కొన్ని మంచి ఫుడ్ తీసుకోవాలి, బెల్లం తీసుకోవాలంటే తగ్గుతుంది, ఇవన్నీ నిజమే అంటారా? అవన్నీ కొంచెం నిజాలేనమ్మా. ఎందుకంటే దీన్ని మన మైండ్ గేమ్ ఆడుతుంది. సో మనం దేన్ని నమ్ముతామో, దేని మీద మన కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఒక థాట్ పవర్ అంటారు దాన్ని. ఈ ఆలోచనకు ఉన్నటువంటి శక్తి. మనం ఇది పలాంది తిని నాకు మోకాలు నొప్పి తగ్గుతుంది అనుకుంటే అది తగ్గినట్లు వాళ్ళకి అనిపిస్తుంది. సో జబ్బు ఎక్కడికి పోదు, జబ్బు అలాగే ఉంటుంది. మనం దానికి ఇబ్బందికరంగా తయారు చేసేటువంటి పదార్థాలను మనం లోపలికి పంపించడం మానేసేంత వరకు కూడా మనకు నొప్పులు పోవు. కాబట్టి దయచేసి మనమంతా మోకాళ్ళ నొప్పులు పోగొట్టుకోవాలంటే సింపుల్ రెమెడీ ఏంటంటే వీలైనంత వరకు ఉప్పు, నూనెలు, మసాలాలు, పాల పదార్థాలు తగ్గించాలి, లేదా వీలైతే మానేయాలి. మానేసి ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. 70% కూరలు, 30% రైస్లోకి రావాలి. వస్తే అప్పుడు ఈ 70% కర్రీలో మనము ఉప్పు అనేది యాడ్ చేయకూడదు. వీటిల్లో తక్కువ మంట మీద మట్టి పాత్రల్లో వంటలు చేయడం నేర్చుకుంటే మనకు మళ్ళీ రోగాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మనం ఈరోజు పాత్రలు మార్చాలి, వంటగది మారాలి. ఎప్పుడు వంటగది మారుతుందో అప్పుడు మన శరీరం మారుతుంది. సో ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. పాత రోజుల్లోకి వెళ్ళిపోవాలి. మరి పాత రోజులు మనం కంపేర్ చేస్తుంటాం ఒక్కోసారి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తూ ఉంటాం, కానీ మనం ప్రెజెంట్ మనం చేసేవి మనం చేస్తున్నాం. మనం ప్రజెంట్ లైఫ్లోకి పాస్ట్ లైఫ్లో ఏం చూసి చేసామో అది చేయాలి. మరి చేస్తున్నామా? చెయ్యం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వంటల విధానానికి, ముందు చేస్తున్నటువంటి వంటల విధానానికి చాలా తేడా ఉంది. భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఆ మార్పు ఎప్పుడు రావాలి? తిరిగి మళ్ళీ పూర్వ స్థితి రావాలంటే, పూర్వ వైభవం రావాలంటే పూర్వం ఎలా వండారో అలా వండడం నేర్చుకోవాలి. అప్పుడు మనకు రోగాలు రాకుండా దూరంగా ఉంటాయి. సార్, జనరల్గా మీరు మోకాళ్ళ నొప్పులకి మంచి బలమైన ఆహారం, మన ప్రకృతిలో ఉండే అందుబాటులో ఉండే ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలన్నారు. దాంట్లోనే ప్రత్యేకంగా ఉంటుందా? మళ్ళీ పలానా ఆకుకూర తీసుకోవాలి అట్లా ఏముండదమ్మా. నువ్వులు అనేటివి మనం వారంలో 2-3 రోజులు వాడాలి. నువ్వులు అవసరం, ఎందుకంటే వీటిలో కాల్షియం బాగా ఉంటుంది. పాల కంటే ఎక్కువ స్థాయిలో కాల్షియం ఉంటుంది. పాలలో మీకు 1 లీటర్ పాల నుంచి మీరు పొందేది 190 మిల్లీగ్రాముల కాల్షియం పొందుతారు. కానీ అదే 100 గ్రాముల నువ్వుల్లో 1650 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సో 100 గ్రాములకి. సో 100 గ్రాములు పాలు తీసుకుంటే మీకు 90 మిల్లీగ్రామ్స్ కూడా రాదు. చూడండి, అంటే ఆ కాల్షియం కూడా ఈ దేహానికి పనికిరాదు. అది కొంచెం వ్యతిరేకంగా పనిచేస్తుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, మిల్క్లో నుంచి వచ్చే కాల్షియం. కానీ ఈ నువ్వుల్లో నుంచి వచ్చే కాల్షియము మీకు మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. సో దాంట్లో కూడా మీకు 100 గ్రాములకి 1550 నుంచి 1600 వరకు మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. మనకు కావాల్సింది 450 మిల్లీగ్రామ్స్ రోజుకి. సో మనకు ఈ రా ఫుడ్లు ఎక్కువ తీసుకుంటే ఏమంటే అన్నిట్లో కూడా ఉంటుంది కొద్దిగా. సో దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. రాగులు, నువ్వులు ఈక్వల్గా ఉంటాయి. ఒక 100 మిల్లీగ్రామ్స్ ఇటు అటు ఉంటాయి. 100 మిల్లీగ్రామ్స్ నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది, 100 మిల్లీగ్రామ్స్ రాగుల్లో తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది రాగి ముద్దలు తినండి, నువ్వులు తినండి, నువ్వు లడ్డూలు తినండి అంటారు. ఇది ఎస్పెషల్గా మనం వారంలో 3 రోజులు 4 రోజులు నువ్వు లడ్లు తిని ఈ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మనము ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్లో రాగులు ఒకటి, రాగుల్ని కూడా మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటే మనకు ఎలాంటి నొప్పులు ఉండవు. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి. ఫస్ట్ ఏది ఉప్పు, నూనె, చింతపండు అనేది తగ్గించడం నేర్చుకోవాలి. మానేస్తే ఇంకా మంచిది. కాబట్టి ఈ విషయం ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని కోరుతూ మనము ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సహజంగా మనం ఏవి వాడుతున్నాం, విరుద్ధాహారం ఏంటి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి, ముఖ్యంగా నువ్వులు, అవిసల్ని ఎక్కువ వాడితే చాలా మంచిదని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.